హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి వేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ శనగపిండి శనగపిండి తీసుకొని దానిలో ఉప్పు, కారము, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్లో కలుపుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలి. ఆ ప్యాటర్న్ అనేది ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అట్లా పక్కన వెంటనే వేసుకోవద్దు. వెంటనే వేసుకుంటే మిర్చి ఏవైనా కానీ బజ్జీ, పకోడీ ఏదైనా కానీ వెంటనే వేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు. ఆ ప్యాటర్న్ అనేది ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటే దాని టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం మిర్చి వేయడం స్టార్ట్ చేయాలి. చూడండి ఎలా వేస్తున్నా. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కగానే మిర్చి వేస్తున్నా. ఇందులో కొంచెం సోల పొడి వేసుకోండి. సోల పొడి వేసుకుంటే మిర్చిలు అనేటివి కొంచెం ఉబ్బుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉబ్బినాయో. లైట్ వేసుకోవాలి, చిటికెడు అంతే. అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి సోల పొడి వేసుకుంటే. ఓకేనా. సోల పొడి, సాల్ట్, కారము, ధనియా పౌడర్, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ప్యాటర్ను శనగపిండి కొంచెం మిర్చికి పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా లూజ్ కాకుండా బాగా టైట్ కాకుండా మీడియం కలుపుకోవాలండి. మీడియంలో కలుపుకుంటే బజ్జీకనే మంచిగా మిర్చికనే బాగా పడుతుంది అన్నట్టు. చూడండి, చూస్తూ ఉంటే తెలుస్తుంది మీకు. మిర్చి అంటేనే అందరికి చాలా ఇష్టం కదండి. అసలు వర్షాకాలంలో మిర్చి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. అసలు ఎంత వర్షం పడుతుంటే వేడి వేడి మిర్చి టీ తాగుతూ ఉంటే ఆ మజానే వేరు కదండి. అసలు చెప్తూ ఉంటే నాకు ఊరిలా అనిపిస్తున్నాయి. అంత బాగుంటుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా వేసుకుంటారో చెప్పండి. ఓకేనా. చూడండి ఎంత ఇట్లా మరీ మాడినట్టు కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా గోలించుకోవాలి. చూడండి ఎలా అనిపిస్తుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. మీరు ఎలా తింటారో చెప్పండి. నేను వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందామనుకుంటున్నా. అలా కలుపుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి కదండి. బజ్జీ కానీ మిర్చి కానీ కర్రీ పెట్టుకోకుండా అన్నంలో కలుపుకొని ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉంది, మీకు ఆ మజా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. మీరు ఎలా వేసుకుంటారు, ఎలా తింటారు, ఏ కాంబినేషన్లో తింటారో. నేనైతే ఇప్పుడు రైస్ కాంబినేషన్లో తిందామనుకుంటున్నా. మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి. ఓకేనా. ఎలా అవుతున్నాయి చూడండి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకొని తీసేయాలి. చూడండి అవుతున్నాయి. చెప్తూ ఉంటేనే తినాలి అనిపిస్తుంది. చూస్తూ చెప్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తింటానా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి అయినాయి. ఇది మామూలుగా శనగపిండి అనేది మాత్రం 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. కలుపుకున్నాక వెంటనే వేసుకోవద్దు. 30 మినిట్స్ పక్కన పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. అలా కారము, ఉప్పు, ధనియా పౌడరు అవన్నీ కలుస్తాయి అన్నమాట. మంచిగా పట్టుకుంటాయి. వెంటనే కలిపి వెంటనే వేయకండి. పకోడీకైనా మిర్చికైనా వెంటనే కలిపి వెంటనే వేయద్దు. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి. ఓకేనా. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఆయిల్ మళ్ళీ ఒకసారి కొంచెం వేడెక్కాలి. ఇప్పుడే తీసినాం కదండి. మళ్ళీ తీసిన వెంటనే వేయద్దు. ఎందుకంటే ఆయిల్ అనేది చల్లారుతూ ఉంటుంది. వెంటనే వేయద్దు. జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం వేడెక్కితే చూడండి ఆయిల్ మళ్ళీ వేడెక్కింది. అట్లా వేడెక్కినాక వేయాలి. ఒక వాయి తీసినాక వెంటనే వేయద్దు. కొంచెం జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత వేస్తే ఆయిల్ అనేది మళ్ళీ వేడెక్కుతుంది. ఏది చేసినా కూడా వెంటనే వేయకండి. ఆయిల్ అప్పటికి చల్లారుతుంది. పూరికి మాత్రం ఒక పూరి కాల్చినాక ఇంకో పూరి వెంటనే వేస్తే అసలు ఆయిల్ వేడెక్కదండి. పూరి అనేది పొంగని కూడా పొంగదు. మీకు ఎప్పుడైనా పూరి చేసినప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తే చూడండి. నా వంటలు ఎలా ఉంటున్నాయి, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి. నాకైతే మిర్చి చూడగానే తినాలి అనిపిస్తుంది. టీ తాగుతూ మిర్చి తింటే అసలు ఆ ఎంజాయ్మెంట్, అది వర్షం పడేటప్పుడు తింటే ఇంకా అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు కదండి. ఇంకా ప్యాటర్న్ ఇలా ఇంకా అన్ని మిర్చేసి ఉన్నాయి. ఇప్పుడు ఆ మిర్చీస్ అన్నీ చేయాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ప్యాటర్న్ అలా ఉంచుకోవాలి. లూజ్ లేదు చూడండి, అలా టైట్ లేదు, దాని తగ్గట్టు ఉంది, మిర్చికి తగ్గట్టుగా అట్లా కలుపుకోవాలండి. ఈజీ కలపడం. ఒక 30 మినిట్స్ పక్కన పెడితే మాత్రం మిర్చీలు అసలు భలే ఉన్నాయి కదండి. శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని, సాల్ట్ వేసుకొని, ఉప్పు వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని, బేకింగ్ సోడా అది లైట్గా వేసేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకొని కలుపుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకొని మిర్చీలు వేసుకుంటే అసలు ఏమన్నా ఉన్నాయి చూడండి. మిర్చీలు అయినాయి. ఇలా ఉంది.
ఇప్పుడు అన్నం అవుతుంది. వేడి వేడి అన్నంలో మిర్చి కలుపుకొని తింటా నేను. మీరు ఎలా తింటారో, మీకేమనిపిస్తుందో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.